హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటక్కో బలా నవ్వుతున్నావు అని అనుకుంటుంటాను. నాకు తెలుసు ఎందుకు నవ్వుతున్నా అంటే, నేను వీడియో తీస్తుంటే పక్కన మా తమ్ముడు అయితే చూస్తున్నాడు. అట్లా చూస్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది వీడియో తీయడానికి. అందుకని చెప్పి నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నేను వీడియో తీసుకున్నా తర్వాత రా అని చెప్పి వాడిని అయితే పంపించిన. సర్లే కానీ వీడియో ఎందుకు తీస్తున్నావు మ్యాటర్ చెప్పానంటారా? అబ్బా కోపం వద్దండి, చెప్తా. అసలు వీడియో ఏంటంటే, నేనైతే చాలా 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 రోజులకైతే నేను అనుకున్న కొన్ని వస్తువులు అయితే కొన్నాను. అవేంటో మీరు కూడా చూసేయండి. నిన్న సండే కదా ఇంకా అని చెప్పేసి వెళ్ళినాము. సండే అయినా కొన్ని షాపులు ఉంటాయి, కొన్ని షాపులు ఉండవు. ఇంకా మేమైతే కొన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చినాము. ఒకటి నాన్ స్టిక్ది చూసారు కదా, ఒక నాన్ స్టిక్ కడాయి, ఒకటి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి, ఒకటి సిల్వర్ది, ఇంకొకటి చిన్న రోలు. ఆ చిన్న రోలు లేని ఇల్లు అయితే ఉండదు కదా, నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో ఉంటుంది. నా దగ్గర అయితే పెద్దదే ఉంది, కానీ చిన్నది కొన్నాను. మా అమ్మ అయితే తిడుతుంది, పెద్దదే ఉంది కదా దానికంటే దీంట్లో టేస్ట్ వస్తుందా అని. ఆ సరదా నా ఆత్రం కోసం అయితే నేను తీసుకున్నది. ఇంకా టౌన్కి వెళ్ళేసి వస్తే మస్తు అంటే మస్తు తలని వస్తుంది. ఎందుకో ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి అట్లనే అనిపిస్తుంది. ఇంకా టీ తాపేని మా ఆయన అడిగితే, ఇంటి దగ్గర బర్రెపాలు ఉంటాయి, కావాలంటే 2 బ్రూ ప్యాకెట్లు ఎక్స్ట్రా కొనిస్తాపా, ఇంటి దగ్గరనే తాగుదు అని. ఇంకా షుగర్ వాడకూడదు, వాళ్ళేమో కల్తీ పాలేస్తారు, ఇట్లా కొంచెం సోదైతే చెప్పి నన్నైతే కన్వర్ట్ చేసి ఇంటికైతే తీసుకొచ్చిండు. ఏం తాపలేదు, ఏం తినలేదు బయట. ఇంకా ఎప్పుడు అట్లా చేయడు, కానీ మరి ఎందుకో ఇలా ఏమైనా వర్క్ ఉందేమో అని సరేలే నేను కూడా ఇంటికి వచ్చేసిన. ఇంకా కొన్నాం మర్చిపోయినాం అందరం. కొబ్బరి బొండాలు అయితే అక్కడ దాగి ఇంటికి కూడా పార్సల్. ఇంటికి వచ్చి చాయ్ పెట్టుకొని ఇంకా బ్రెడ్ తింటే కొంచెం రిలాక్స్ అయితే అమ్మయ్య తలనొప్పి మొత్తం పోయింది. ఏంటి ఆలు కట్ చేసేది కూడా మాకు చూపించాలన్నా మాకు తెలియదు అని మీరు మాత్రం అనుకుంటారేమో, అట్లా అనుకోవద్దండి. ఇంకా నేను కొత్త గిన్నెలు తెచ్చినా కదా, అవి ఇప్పుడు వాడాలి, తెచ్చినప్పుడే వాడాలి. అది నా హ్యాబిట్, నా ఆత్రం అన్నీ. అలాగే మీరు కూడా తెచ్చినప్పుడే వాడతారా? కామెంట్ చేయండి కింద. నాలా ఏ వస్తువు అయినా తెచ్చిన వెంటనే వాడేవాళ్ళు. కానీ ఆలుగడ్డలు కోసేసి ఆలుగడ్డ ఫ్రై అయితే ఇంకా పొయ్యి మీద అయితే వేసిన. ఇంకా రోల్ తెచ్చిన కదా, ఆ రోల్ కూడా చిన్న రోల్ కూడా యూజ్ చేయాలి కదా. అది యూజ్ చేయకుంటే ప్రాణం ఆగుతుందా? అస్సలు ఆగదు నాకైతే. కానీ ఉప్పు ముందైతే వాష్ చేసిన తర్వాత ఇంక ఉప్పు కొబ్బరి వేసి దంచిన అనమాట. దంచిన తర్వాత ఎందుకు అంతా బ్లూ కలర్ అయిపోయింది, అమ్మో ఏంది ఇది అని చెప్పేసి ఇంక అదైతే పాడేసి మళ్ళీ 2 times వాష్ చేసిన. నార్మల్గా మా ఇంట్లో ఉండే పెద్ద రోలు తెచ్చినప్పుడైతే దాంట్లో అయితే ఒక 2-3 days బియ్యం అయితే దంచిన. దీంట్లో కూడా అట్లనే దంచింటే బాగుండేమో. చిన్న రోలు కదా ఏమవుతుంది, ఏం కాదులేదు, మస్తు మంది వాడతారు, వెంటనే వాడతారని చెప్పేసి నేను అట్లా వాడినాను. అని వాడితే ఇదేమో ఇట్లా అయిపోయిందని మళ్ళీ 2-3 times అయితే ఇంకా ఎంత మంచిగా వాష్ చేసినాను మొత్తం పోయే వరకు. ఇంకా మళ్ళీ దాంట్లోనే ఇంక ఉప్పు, కొబ్బరి, కారం, వెల్లుల్లి వేసి దంచిన. ఇంకా ఈసారి అయితే ఏమంత రాలేదు, నీట్గానే వచ్చింది నార్మల్గానే. ఇవి వేసి అయితే నేనైతే ఫ్రై చేస్తుంటే ఏమైందంటే కొంచెం చేయి కాలిందనమాట. ఏదో ధ్యాస దాన్ని పట్టుకున్న చేయి కాలింది. మా ఆయనకు చెప్పింటే, ఏదైనా తెచ్చినాక ముందు పూజ చేయాలి, పూజ చేసినాక వాడాలి, నువ్వు పూజ చేయలేదు కదా అందుకే నీకు అట్లా అయింది అని అన్నాడు. ఓరిని మీరు కూడా నమ్ముతారా ఇలాంటివి? ఆయన అన్న తర్వాత నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, నిజంగానే చేస్తుంటే బాగుండా, నా పిచ్చి ఏమోలే అని చెప్పి ఇంకా రాత్రంతా ఆలోచించుకుంటా ఉన్నాం. కానీ మార్నింగ్ లేసి ఏం చేసినానో మీరు కూడా చూసేయండి. ఏంటి ఇవి తెచ్చుకోవడానికే మీరు టౌన్కి వెళ్ళినారని అనుకోవద్దు. మోక్ష కూడా తెచ్చుకున్నాడు. మోక్ష ఒక బాటిల్, ఒక బాక్స్ తెచ్చుకున్నాడు. దానికైతే బాడీ బాటిల్ అయితే 220 రూపీస్ పడింది. ఇంకా కంబాక్స్ అయితే 120 రూపీస్ పడింది. చాలా రేట్ బాబోయ్. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మండే కదా, మండే అంటే మా ఇంట్లో కొంచెం స్పెషల్ అయి ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే పూజ చేస్తున్నాడు, నేనైతే దేవుడికి పులిహోర అయినా చేసి పెడదాం నైట్ అట్లా కాలింది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే పులిహోర అయితే చేస్తున్నా. ఇంకా కొత్త వాటికి స్టిక్కర్స్ ఎట్లయినంటే కొంచెం వెయిట్ చేసినా అవే మొత్తం ఊడొచ్చేసినాయి. ఈ టిప్ ఫస్ట్ టైం ట్రై చేసిన మా ఆయన చెప్పినాడు, మీరు కూడా ట్రై చేయండి. అట్లా స్టిక్కర్స్ పోవాలంటే మీరు ఏం యూజ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. అంతా జిగురుగా ఉంటుంది కదా, మామూలుగా అట్లనే ఆయిల్ వేసి కొంచెం వాడితే ఇంకా కడిగేటప్పుడు మొత్తం జిగురు అనిపిస్తుంది. కొంచెం ఇది ఒక టాస్క్ ఎప్పుడైనా కూడా కొత్తవి కొన్నాక. ఇంకా మా వాళ్ళు ఇద్దరు పూజ చేస్తుంటే మోక్ష ఇంకా వాళ్ళ డాడీ, నేనైతే ఇంక అన్నం చేసి ఎర్రపప్పు చేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నా దేవుడి కోసం. యాక్చువల్లీ పులిహోర చిత్రాన్నం అని అంటాంలే మేము. చిత్రాన్నంలో మా అమ్మ అయితే ఎక్కువ పచ్చిమిర్చి, కొబ్బరి దంచి ఆ పేస్ట్ అయితే వేస్తుంది. కానీ మనం అంత మంట తినలేము కదా అని నేను జస్ట్ పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా వేసేస్తాను. అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా నా చిత్రాన్నంకి పోపు అయితే రెడీ అయిపోయింది. అయ్యో నేను చెప్పడమేమో మర్చిపోయాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. ఇంతవరకు వచ్చారు కదా, ఇప్పుడైనా లైక్ ఇవ్వండి, ఒక లైక్. సో ఇదండి నా ఇవాళ వీడియో.
ఆగండి ఆగండి, మోక్షకు కూడా కొన్ని సామాన్లు తీసుకున్న. అవి 340 బిల్ అయింది, అంత బిల్ అయిందని చెప్పిన అది చూపిలే కదా, చూసేయండి. ఇదొక బాటిల్, ఇంకొక కంబాక్స్ అనమాట. కంబాక్స్ వాడికి అసలు యూజే కాదు, జస్ట్ యూకేజీకే 120 రూపీస్ పెట్టి బాక్స్ కొన్నాడు. మేమైతే 10th వరకు కూడా 30 రూపాయలు జామెట్రీ బాక్స్ యూజ్ చేసేవాళ్ళం. అట్లుంటుంది ఈ జనరేషన్ పిల్లలతోని. కానీ బాటిల్ అయితే భలే క్యూట్గా ఉంది, నాకైతే సూపర్ నచ్చింది. బాటిల్ బాక్స్ కన్నా బాటిల్ నచ్చింది. కానీ కంబాక్స్కి వాడు అబ్జర్వ్ చేసినాడు లేదా, దానికైతే బార్బీ బొమ్మలు వచ్చినాయి. నేను అసలు చూసుకోలేదు అక్కడ. అయ్యో పాపం మోక్ష, కానీ వాడికి తెలియదులే.